ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఓల్డ్ సిటీ వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ ఓల్డ్ సిటీ ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ కోసం మనం స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ ఇంకొక 20 to 30 minutesలో రీచ్ అయిపోతాం. చార్మినార్ రోడ్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాము. సో మార్నింగ్ అయినా కూడా లిటిల్ బిట్ ట్రాఫిక్, సండే మార్నింగ్. ఇక్కడ నుంచి కూడా ద ఫేమస్ ప్లేస్ విజిబుల్ గానే ఉంది, చూసారా? ఈ పోలీసులు హార్న్ కొడుతూనే ఉన్నారు. సో అలా వెళ్తే మనకి ట్యాంక్ బండ్ అన్నమాట, హైదరాబాద్. ఏదో సభ జరగబోతుంది, గట్టిగానే బ్యానర్స్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ద నెక్స్ట్ మెట్రో హైదరాబాద్. ఇఫ్తార్ పార్టీ. సో రంజాన్ డేస్ కదా, ఇఫ్తార్ పార్టీస్. జనరల్గా మీలో ఎవరికైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ రంజాన్ డేస్లో ఎవరికైనా హలీం టేస్ట్ చేశారా? సో NMDC లడ్డి కపూర్. సో ఎవరైనా హలీం టేస్ట్ చేసి ఉంటే డూ కమెంట్. అండ్ ఆల్సో ఈ రంజాన్కి మీ ఫ్రెండ్స్ బిర్యానీ పంపిస్తున్నారా? అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎవ్రీ ఇయర్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ షేర్ కుర్మా బాగా ఆంటీ చాలా బాగా చేస్తారు, మాకు వస్తాయి. యాక్చువల్గా మేము మార్నింగే స్టార్ట్ అవుదాము, ఎర్లీ మార్నింగే అనుకున్నాం. 8 అయిపోయింది. బట్ 8కి ఎవరు ఉండర్లేదు, సండే ఎవరు లేగరు కదా అని అనుకొని స్టార్ట్ అయ్యాము. కానీ జనాలు ఆల్రెడీ రోడ్ మీదకి వచ్చేసారు. జనరల్గా మేము ఆఫీస్ టైమింగ్స్లో అయితే కనుక సాటర్డే సండే అసలు లేవాలన్నా కూడా 10, 11 అయ్యేది. డైరెక్ట్గా లేచి లంచ్ చేయడమే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాగే ఫాలో అవుతారు అనుకుంటా. ఎంటీ బంక్స్, మేబీ వార్ వల్ల అనుకుంటా. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ బంక్స్లో పెట్రోల్ అయిపోయింది అనే చెప్తున్నారు. సిలిండర్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ బ్లాక్లో 6,000 నడుస్తుంది ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ హోటల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఓన్లీ లంచ్ టైంలో కర్రీస్ పాయింట్స్ పెడుతున్నారు. మేబీ ఎన్ని డేస్ ఇలా ఉంటుందో కూడా మనకు ఐడియా లేదు. సో నిజాం క్లబ్. ఇలా ఉందన్నమాట మనం నియర్ టు ఓల్డ్ సిటీ. ఫ్రీగా ఉంది కదా చాలా. బట్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంలో వస్తే ఇక్కడ నుంచి ట్రాఫిక్లోనే మనకి ఫుల్ హెడేక్ వస్తుంది. ఈ ట్రాఫిక్లో వెళ్ళాలన్నా కూడా ఇరిటేషన్ వస్తుంది. సో మీ అందరికీ మార్నింగ్ ఎలా ఉంటుందో చూపించాలనుకుని బ్లాగ్ స్టార్ట్ చేశాను. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అది. నాంపల్లి ఎగ్జిబిషన్ జరిగిన ప్లేస్. అసలు ఆ డేస్ అయితే అన్ఇమాజినబుల్. ఆ ట్రాఫిక్ అటువైపు అనమాట. అక్కడ ట్రాఫిక్, మెట్రోస్ ఖాళీ ఉండేవి కాదు. మార్నింగ్ ఈవినింగ్ జనాలు ఎప్పుడు ఎగ్జిబిషన్లోనే ఉండేవాళ్ళేమో. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా అన్నట్టు ఉండేది, అంత ఫుల్ ట్రాఫిక్. అండ్ నౌ కేర్ హాస్పిటల్స్, గాంధీ భవన్. మోస్ట్లీ చాలా వీడియోస్లో అండ్ మన షార్ట్ ఫిల్మ్స్లో ఉంటుంది కదా, ఫేమస్ ఐస్ క్రీమ్ ప్లేస్. ఆల్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అవైలబుల్. క్లాక్ టవర్. సో దిస్ వీక్ స్టార్టెడ్. కొంచెం సేపు వ్లాగ్ అలౌ చేశాడు అండ్ స్టార్ట్ చేస్తాడు అనమాట. సో మనం చార్మినార్ రూట్ కి స్టార్ట్ అయ్యాం.
రోడ్ మొత్తం ప్లేస్లో మనకి అల్లం వెల్లుల్లిపాయి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ మనకి రెడీగా కావాలి, అంతా క్లీన్ చేసి కావాలన్నా దొరుకుతాయి. అండ్ మనకి ఫ్రెష్గా కావాలన్నా దొరుకుతాయి. ఈ ప్లేస్లో డైరెక్ట్గా మనకి అక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ట్రక్లో వచ్చి దించుతున్నారు. అండ్ ఆ ప్లేసెస్ అన్నీ అవే. మొత్తం ఆ మార్కెట్ అంతా అల్లం వెల్లుల్లిపాయలు అవన్నీ దొరుకుతాయి. చూసారా, ఉల్లిపాయ బస్తాలు, అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ. వెల్లుల్లిపాయలు స్టాక్ చూడండి, మనకి ఆన్లైన్లో ఏమో టూ మచ్ కాస్ట్ అమ్ముతారు, ఇక్కడేమో చాలా చీప్గానే దొరుకుతాయి. కానీ ఇంత దూరం మనం ట్రావెల్ చేసి రావాలి ఏమన్నా కొనుక్కోవాలంటే హోల్సేల్లో. దగ్గరలోకి వచ్చేస్తాం మనం. ఎంత ఫ్రీగా ఉన్నాయంటే రోడ్స్. నెక్స్ట్ టైం నేను ట్రై టు డూ ఈవినింగ్స్. బట్ ట్రాఫిక్లో విశ్విక్తో అక్షతో రావాలి అని అంటే కనుక ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంటుంది. టూ మచ్ క్రాంకీగా ఉంటారు. చూడండి అని చెప్తున్నాడు విశ్విక్ అప్పుడే. ఇంత ఫ్రీ రోడ్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఫుల్ ట్రాఫిక్ రోడ్సే చూస్తాను, ఎందుకంటే ఎప్పుడు మేము మార్నింగ్ ట్రావెల్ చేయలేదు. సో ఫ్రూట్ మార్కెట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఈ బ్రిడ్జ్ అంతా మనకి ఫ్రూట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. అన్ని షాప్స్ కూడా ఓపెన్ అయ్యి లేవు. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అంత ఫ్రీగా ఉంది కదా. ఇదంతా మార్కెట్, డ్రెస్సెస్ అవంతా మార్కెట్. చార్మినార్ ముందు గాజులు ఫేమస్ అంటాము, గాజులు కొనుక్కోవచ్చు. న్యూ మెడికల్ హాల్ అంట ఇది. బట్ ఎంత ఓల్డ్గా ఉన్నాయి చూసారా, అప్పట్లో కట్టిన బిల్డింగ్స్ కదా. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్, ఇంకా ఏం ఓపెన్ కూడా కాలేదు. గాజులు కొనుక్కుందామని అనుకుంటున్నాను. సో చార్మినార్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చేసాం. జనరల్గా అయితే రష్ టైంలో ఈ ఏరియాకి కార్ని అలౌ చెయ్యరు మనకి. మనం వేరే చోట పార్క్ చేసుకొని వాక్ చేసుకుంటూ రావాలి. లేదు అంటే మనం చుట్టూ తిరిగి రావాలి చార్మినార్ చూడాలి అని అనుకుంటే. బట్ ఈ టైం కొంచెం ఫ్రీగా ఉండడంతో ట్రాఫిక్ లేదు కదా, సో పోలీసులు అలౌ చేశారు. మెయిన్ రీజన్ ఫర్ విజిటింగ్ ఏంటంటే రంజాన్ డేస్లో చార్మినార్ ఒక్కసారైనా చూడాలి, ఎలా ఉంటుంది ఈ డేస్లో అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాం అనమాట. సో హియర్ కమ్స్ చార్మినార్. సేమ్ అలానే ఉంటుంది ఎవ్రీ టైం విజిట్ చేసిన ప్రతిసారి. కొంచెం కొత్తగా వాళ్ళు ఎప్పటికీ మోడలింగ్ చేయడము, కలరింగ్ చేయడము, ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ చేయడము జరుగుతుంది. సో దీని తర్వాత మళ్ళీ మనకి ఎలో లేదు. సో ఇక్కడ వరకు మనకి ఎలా వచ్చేసారు పోలీసులు. డైరెక్ట్గా వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడంతా రష్గానే ఉంది మార్నింగ్ కూడా చార్మినార్ దగ్గరలో. అండ్ బ్యాంగిల్స్. సో ఇది ఇంకొకటి గేట్. జనరల్గా షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి, సండే మార్కెట్ క్లోజ్. బట్ ఆ షాప్స్ ముందు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, బండ్ల మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు. వాళ్ళంతా ఈ సండే రోజు ఎక్కువగా బిజినెస్ చేసుకుంటారు అనమాట. బట్ జనరల్గా అయితే సండే మార్కెట్ క్లోజ్ అంట. ఏమీ ఓపెన్లో ఉండవు, ఏ షాప్స్ ఓపెన్లో ఉండవు, వాళ్ళకి హాలిడే.
closed on Sundays. Famous Madina Hotel. రంజాన్ కదా, ఇదంతా మీకు కనిపిస్తుందో లేదో లైటింగ్ పెట్టారు. నైట్ టైం వ్యూ బాగుంటుంది డెఫినెట్గా. నైట్ టైం విజిట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఈ రంజాన్ డేస్లో. పీజియన్స్ మోస్ట్లీ ఇక్కడే ఉంటాయి కదా పీజియన్స్ అన్ని. హైకోర్ట్, ఇది హైకోర్ట్. జంగ్రీ జిలేబీ నా ఫేవరెట్. ఇషిక్ స్టార్టెడ్ క్రైయింగ్. ఇంతటితో వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Akshvik and Grandma Vlogs. Hello friends, welcome to Akshvik and Grandma Vlogs. Please tap subscribe. Bye.